అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం పార్ట్ 37. హాసిని కరణ్తో తను చేసింది ఫోటోషూట్ మాత్రమే అని, అవి నిజమైన పిక్స్ కాదని అక్షయ్కి కాల్ చేసి చెప్పింది స్నేహ. దాంతో తొందరపడి రియాక్ట్ అయినందుకు తనలో తానే సిగ్గుపడి నవ్వుకున్నాడు అక్షయ్. ఆ రోజు లంచ్ తర్వాత ఇంటర్వ్యూ కోసం స్నేహ క్యాబిన్కి వచ్చింది హాసిని. ఆమెను చూడగానే ఫోన్లో చిన్నపిల్ల వాయిస్లో కనిపించడం మాత్రమే కాదు, ఆమె కూడా చిన్నపిల్లలాగే ఉందనుకున్న స్నేహ నవ్వుతూ ఆమెను ఇంటర్వ్యూకి పిలిచి టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడిగింది. అప్పుడు ఆమె మాట్లాడుతూ, హలో మేడం, నా పేరు హాసిని, ఏజ్ 21 years, నాగార్జున యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యాను అని చెప్పింది. అప్పుడు స్నేహ, వెల్ మిస్ హాసిని, నాకు ఇప్పుడు ఒక అసిస్టెంట్ కావాలి. మా ఆర్టిస్ట్కి నువ్వు అసిస్టెంట్గా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అతను ఫోటోషూట్స్కి వెళ్ళినప్పుడు అతనితో పాటు వెళ్ళాలి. ఒక్కోసారి లగేజ్ కూడా క్యారీ చేయాల్సి ఉంటుంది. మీరు చేయగలరా అని అడిగింది. అది విని హాసిని నవ్వుతూ, తప్పకుండా చేస్తాను. కష్టపడి పనిచేయడానికి నేనెప్పుడూ భయపడను అని చెప్పింది. అంత చిన్న వయసులోనే అలా మాట్లాడడంతో స్నేహ ఆమెను అనుమానంగా చూసింది. దాంతో హాసిని ఆమెకు మరింత ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మీరు నా విషయంలో అనుమానపడాల్సిన అవసరం లేదు మేడం. ఎందుకంటే మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను రోజుకి 3 చిన్న చిన్న జాబ్స్ చేసేదాన్ని. నేను నిజంగానే కష్టపడడానికి భయపడను అని చెప్పింది. అప్పుడు స్నేహ, నీ పర్సనల్ విషయాల్లో కష్టపడడం వేరు, అలాగే స్టార్స్ వెనుక పరిగెడుతూ కష్టపడడం వేరు. ఈ రెండు డిఫరెంట్ అని నేను నీకు గుర్తు చేస్తున్నాను అని అంది. ఎస్ మేడం, నాకు అర్థమైంది, నేను చేయగలను అని కాన్ఫిడెన్స్గా సమాధానం చెప్పింది హాసిని. అప్పుడే డోర్పై తట్టి క్యాబిన్లోకి వచ్చాడు కరణ్. స్నేహ తను చూసి, రా కరణ్, నీకోసం ఇప్పుడే ఒక అసిస్టెంట్ను అపాయింట్ చేస్తున్నాను అంటూ ఎదురుగా ఉన్న హాసిని వైపు చూపించింది. ఈమె పేరు హాసిని అని పరిచయం చేసింది. అలాగే హాసినికి కూడా అతన్ని పరిచయం చేసింది. హాసిని, ఇతను నీకు ఆల్రెడీ తెలిసే ఉంటారు, మిస్టర్ కరణ్ అని చెప్పింది. అప్పటికే కరణ్ని చూసిన హాసిని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. అయినా వెంటనే ఆమె తన ఎక్సైట్మెంట్ని దాచుకుంటూ, ఎస్ మేడం అంటూ కరణ్ వైపు చూసి హలో అని పలకరించింది. కరణ్ చిన్నగా నవ్వి స్నేహ వైపు చూసి, మీకు నచ్చితే నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పాడు. దాంతో స్నేహ, ఓకే అయితే ఇక ఈ మ్యాటర్ సెటిల్ అయిపోయినట్లే అంటూ హాసిని వైపు చూసి, మీరు రేపు ఉదయం నుండే జాబ్లో జాయిన్ అవ్వచ్చు అని చెప్పింది. ఆ మాట వినగానే హాసిని సంతోషంగా థ్యాంక్ యూ మేడం, నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను అని ఎక్సైటింగ్గా ఆన్సర్ చేసి కరణ్ వైపు చూసి థ్యాంక్ యూ సార్ అని చెప్పింది. స్నేహ నవ్వుతూ, ఓకే హాసిని, ఆల్ ది బెస్ట్ అని చెప్పడంతో హాసిని ఆనందంగా తలూపి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయింది. అప్పుడు స్నేహ కరణ్తో, ఇక నీకేం కావాలన్నా నువ్వు ఆమెతో చెప్పొచ్చు కరణ్, ఆమె చాలా రెస్పాన్సిబుల్గా ఉంటుందని నాకు అనిపిస్తుంది అని చెప్పింది. అప్పుడు కరణ్, సరే నేను వెళ్తాను అని చెప్పి ముఖంలో నిరాశతో స్నేహ వైపు చూసి నెమ్మదిగా బయటకు వెళ్ళాడు. అతని ముఖం చూసిన స్నేహ కొంచెం అయోమయంలో పడింది. అతనేదో చెప్పాలనుకొని చెప్పలేకపోతున్నట్లు, విషయం దాచిపెడుతున్నట్లు అనిపించింది. ఒకవేళ అదంతా ప్రాక్టీస్లో ప్రెషర్ వల్ల జరుగుతుందేమో అని అనుకున్న స్నేహ ఆ విషయాన్ని వెంటనే మర్చిపోయింది. ఇంటర్వ్యూ పూర్తవడంతో స్నేహ హెచ్ఆర్ క్యాబిన్కి వెళ్ళి హాస్ని డీటెయిల్స్ ఇచ్చి ఆమెను రిక్రూట్ చేయమని చెప్పింది. అతనితో మాట్లాడి బయటకు వస్తుండగా అనుకోకుండా ఆమెకు ఎదురుపడ్డాడు కమల్. ఇద్దరు ఒక్కసారిగా తలెత్తి ఒకరినొకరు చూసుకున్నారు. వెంటనే అతను స్నేహాన్ని చూసి తడబడుతూ పక్కకు వెళ్ళబోయాడు. కానీ స్నేహ అతన్ని పలకరిస్తూ, హలో మిస్టర్ కమల్, మీరు ఈ 2 రోజుల నుంచి కనిపించడం లేదు, ఏమైపోయారు? అయినా ఇప్పుడు ఇంత హడావిడిగా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతూ స్నేహ చేతిలో ఉన్న డాక్యుమెంట్ వైపు చూసింది. కమల్ చేతిలో ఉన్న డాక్యుమెంట్ వైపు చూసింది. అది ఒక మేల్ కాస్మెటిక్స్కి సంబంధించిన ఎండార్మెంట్స్ డాక్యుమెంట్ అని గమనించింది స్నేహ. ఓవర్సీస్ నుంచి వచ్చిన మీషా అనే బ్రాండ్కి సంబంధించింది. కమల్ కూడా స్నేహ చూపుల్ని అబ్జర్వ్ చేశాడు. వెంటనే తన చేతిలో ఉన్న డాక్యుమెంట్ని వెనక్కి పెడుతూ, ఏం లేదు మేనేజర్ స్నేహ, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఇక వెళ్తాను అంటూ అక్కడి నుండి వెళ్ళబోయాడు. అప్పుడు స్నేహ నవ్వుతూ, అంత బిజీగా ఏం పనులు చేస్తున్నారు మిస్టర్ కమల్, ఎవరి కోసమైనా వైన్ ఆఫర్ చేయాలా అని ఎగతాళిగా అడిగింది.
దాంతో కమల్ సుర్రున కోపం తెచ్చుకుంటూ సమాధానం చెప్పబోయాడు. కానీ హఠాత్తుగా అతనికి రజనీష్ కొన్ని రోజుల వరకు ఆమె విషయంలో సైలెంట్గా ఉండమని చేసిన హెచ్చరిక గుర్తుకు వచ్చింది. దాంతో అతను ఏం మాట్లాడకుండా స్నేహ వైపు కోపంగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తన కళ్ళ ముందు నుంచి మాయమవుతున్న కమల్ని చూస్తూ స్నేహ కళ్ళు అనుమానంగా ముడుచుకున్నాయి. ఆ రాత్రి పార్టీలో జరిగిన దానికి కమల్కి ఖచ్చితంగా సంబంధం ఉందని, బహుశా ఆ సంఘటన వెనుక మాస్టర్ మైండ్ ఇతనే అయ్యుంటాడని అనుకుంది. ఇంతలోనే హఠాత్తుగా ఏదో గుర్తు రావడంతో హడావిడిగా తన క్యాబిన్కి వెళ్ళి సిస్టంలో మీషా కంపెనీ గురించి ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసింది. అందులో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీషా కంపెనీ ఈ మధ్యకాలంలో ఫాస్ట్గా డెవలప్ అవుతున్న కంపెనీలో ఒకటి. వాళ్ళు ప్రస్తుతం తమ మేల్ కాస్మెటిక్ ప్రోడక్ట్స్ను ఇంటర్నేషనల్ మార్కెట్లోకి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దానికోసం తమ బ్రాండ్ అంబాసిడర్గా ఉండడానికి సోషల్ మీడియాలో ఫేమస్ అయిన సెలబ్రిటీ కోసం వెతుకుతున్నారని ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ కంపెనీకి ఫీమేల్ అంబాసిడర్గా నటి నేహాను సెలెక్ట్ చేసుకున్నారని ఉంది. ఇన్ఫర్మేషన్ మొత్తం చదివిన స్నేహ ఆలోచిస్తూ ఈ కంపెనీ ఇంటర్నేషనల్ మార్కెట్లోకి రావడానికి రెడీగా ఉంది. కానీ ఇది ఇండియాలో స్టార్టప్ కావడంతో వాళ్ళు ఈ బ్రాండ్ కోసం సెకండ్ స్ట్రింగ్ మోడల్ లేదా యాక్టర్ని ఎండార్స్ చేయొచ్చు. కరణ్ మీడియా లైన్లో ఉన్నప్పటికీ ఒకవేళ ఈ ఎండార్మెంట్ గెలుచుకుంటే పాపులర్ ఫీమేల్ యాక్టర్ నేహా పక్కన యాక్ట్ చేసే అవకాశం వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా కరణ్ రెప్యుటేషన్ పెరుగుతుంది అని అనుకుంది. మళ్ళీ అంతలోనే కమల్ గుర్తు రావడంతో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ కమల్ దగ్గర కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా అతను కూడా ఈ బ్రాండ్కి ఎవరినో రికమెండ్ చేయాలని అనుకున్నాడు. ఒకవేళ అతను చేయాలనుకుంటే ఎవరిని చేస్తాడు? అతని మేనలుడు ఇంద్రనీల్నా లేక హరీష్ అయి ఉంటాడా అనుకుంటూ వెళ్ళి ఇంద్రనీల్, హరీష్ల సోషల్ మీడియా పేజ్లను చెక్ చేసింది. ఆ ఇద్దరిలో ఇంద్రనీల్ కన్నా హరీష్ లుక్స్ బెటర్గా అనిపించాయి. అతనికి ఇంద్రనీల్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్స్ కూడా ఉన్నారు. అప్పుడు స్నేహ ఒక ఎస్టిమేషన్కి వస్తూ, అంటే ఇప్పుడు కరణ్కి అపోనెంట్గా ఉండే ఛాన్స్ హరీష్కి మాత్రమే ఉంది. కాబట్టి ఈ టైంలో కరణ్కి ఈ ఛాన్స్ రావాలంటే అర్జెంట్ అతన్ని ఫోకస్లోకి తీసుకురావాలి అనుకుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆమె వెంటనే లేచి ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళింది. కరణ్ అప్పుడే ప్రాక్టీస్ పూర్తి చేసి వాటర్ తాగుతున్నాడు. స్నేహ లోపలికి రావడం చూసి అతను నవ్వుతూ పక్కనే ఉన్న టవల్ తీసుకొని ముఖంపై ఉన్న చెమటను తుడుచుకొని ఆమె వైపు నడిచాడు. అతని వంటిపై షర్ట్ లేకపోవడంతో 6 ప్యాక్స్తో ఉన్న అతని కండరాలపై చెమటలు పట్టి మెరుస్తున్నాయి. ఆ లుక్లో కండలు తిరిగిన అతని బాడీ అట్రాక్టివ్గా కనపడుతోంది. అప్పుడు స్నేహ, కరణ్, ఈ లుక్లో నిన్ను కొన్ని పిక్స్ తీయాలనుకుంటున్నాను, వితౌట్ మేకప్, వితౌట్ ఫిల్టర్స్ అని చెప్పి ఫోన్ తీసి ఫోటోలు తీయడానికి రెడీ అయింది. అది వినగానే కరణ్ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ షర్ట్ వేసుకుంటాను అని అన్నాడు. అతని ఇబ్బందిని గమనించిన స్నేహ నవ్వుతూ, నువ్వు ఇంత ఫార్మల్గా ఉండాల్సిన అవసరం లేదు, రిలాక్స్ అవ్వు, ఈ బేర్ బాడీతోనే ఫొటోస్ కావాలి, ప్రొఫెషనల్గా ఆలోచించి మొహమాటం పక్కన పెట్టు, లేదంటే నీ ఫొటోస్ చెత్తగా తీసి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను, ఆ తర్వాత నీ ఇష్టం అని నవ్వుతూ బెదిరించింది. కరణ్ వెంటనే వద్దొద్దు, నేను నార్మల్గా ఉంటాను అంటూ ఒక క్షణం గట్టిగా ఊపిరి పీల్చుకొని మామూలుగా ఉండడానికి ట్రై చేస్తూ స్నేహ చెప్పినట్లు ఫోటోలకు ఫోజులిచ్చాడు. దాంతో స్నేహ తాను తీసిన ఫోటోల్ని సంతృప్తిగా చూసి పర్ఫెక్ట్ అంటూ వెళ్ళి కరణ్ ఇన్స్టా అకౌంట్లో క్లోజప్ షాట్ ఆఫ్ డైలీ ట్రైనింగ్, కమ్ అండ్ క్లిక్ ద స్క్రీన్ షాట్ అని క్యాప్చర్ రాసి అప్పుడే తీసిన కరణ్ ఫోటోలను అప్లోడ్ చేసింది. అంతే, హాలీవుడ్ హీరోలతో సమానంగా కండలు తిరిగిన కరణ్ బాడీ ఎగ్జిబిషన్ ఇంటర్నెట్ను షేక్ చేసింది. అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా కరణ్ పిక్స్పై క్రేజీ కామెంట్స్తో రెచ్చిపోయారు. దాంతో గంట తిరిగేసరికి కరణ్ అకౌంట్ పాపులర్ సెర్చ్లోకి చేరి నెంబర్ 1గా ట్రెండింగ్లో నిలిచింది. ఆ తర్వాత 2 రోజుల్లో ఆ స్టోరీ మరింత పాపులర్ అయింది. ఆయన రిజల్ట్ చాలా బాగున్నా మీషా కంపెనీ నుండి ఎలాంటి న్యూస్ రాలేదు. అన్ఫార్చునేట్లీ మీషా కంపెనీని అప్రోచ్ అవడానికి కూడా ఆమెకు వేరే మార్గం తెలియలేదు. దాంతో ఇక ఆ ఛాన్స్ కరణ్కి రాదని అనుకొని నిరాశ చెందింది స్నేహ. 3వ రోజు మీషా కంపెనీ కాన్ఫరెన్స్ రూమ్లో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రీమా
తన ఎదురుగా కూర్చొని ఉన్న సబార్డినేట్లతో మాట్లాడుతూ, మనం ఇప్పుడు డొమెస్టిక్ మార్కెట్లోకి రావాలని ట్రై చేస్తున్నాం. కాబట్టి మన బ్రాండ్ అంబాసిడర్గా ఉండటానికి ఇప్పుడు లేటెస్ట్గా పాపులర్ అవుతున్న కొంతమందిని కన్సిడర్ చేయొచ్చని అనుకుంటున్నాను అని చెప్పింది. వెంటనే ఎదురుగా కూర్చున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరు మాట్లాడుతూ, అవును, నేను కూడా అలాగే అనుకుంటున్నాను. నా దృష్టిలో ఇంద్రనీల్ అనే యాక్టర్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పాడు. అప్పుడు రీమా తలూపి, అతను బాగానే ఉన్నాడు, కానీ మన కంపెనీ ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ యాక్టర్స్ కన్నా సెకండ్ గ్రేడ్ యాక్టర్స్కే ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకుంటుంది. ప్రస్తుతం పాపులర్ అవుతున్న యాక్టర్స్ను మాత్రమే కన్సిడర్ చేయండి అని అంది. అప్పుడు అక్కడే ఉన్న మార్కెటింగ్ మేనేజర్ లేచి, వెల్, నేను ఈ విషయంగా కొంతమంది ఆర్టిస్టులను సెలెక్ట్ చేశాను. వాళ్ళ పిక్స్ను ఇప్పుడు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అంటూ తన ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తూ తాను సెలెక్ట్ చేసిన కొంతమంది ఫోటోలను స్క్రీన్పై చూపిస్తూ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలుపెట్టాడు. 4-5 ఫోటోలు చూసిన తర్వాత అక్కడ హరీష్ ఫోటో కూడా ప్లే అయింది. అప్పుడు మార్కెటింగ్ మేనేజర్ మాట్లాడుతూ, హరీష్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఇతను సెకండ్ గ్రేడ్ సెలబ్రిటీ. మనకున్న వాళ్ళల్లో ఇతను మన బ్రాండ్కి సరిపోతాడని అనిపిస్తోంది అని చెప్పాడు. అప్పుడు పక్కనే ఉన్న మరో డైరెక్టర్, లేదు, ఇతను మన ఫీమేల్ అంబాసిడర్ నేహా గారి పక్కన సెట్ అవుతాడని అనిపించడం లేదు అని అన్నాడు. దాంతో మిగతా వాళ్ళందరూ కూడా, అవును, ఇతను సెట్ అవ్వడు అని సపోర్ట్ చేయడంతో మార్కెటింగ్ మేనేజర్ ఇంకేం మాట్లాడలేకపోయాడు. ఇంతలో రీమా తన ఫోన్ తీసి అందులో ఉన్న పిక్స్ ఓపెన్ చేసి, ఇతనైతే ఎలా ఉంటాడు అంటూ అందరికీ చూపించింది. అందులో కరణ్ బేర్ బాడీతో ఉన్న ఫోటో కనిపించింది. అది చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. వారిలో ఒకరు, ఇతని లుక్స్ చాలా బాగున్నాయి, కానీ ఇతని రెప్యుటేషన్ ఎలా ఉందని కూడా చూడాలి కదా అని అన్నారు. అప్పుడు రీమా, అతను ఒక మైనర్ ఆర్టిస్ట్, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు అని చెప్పాడు. దాంతో మిగతా వాళ్ళలో కొంతమంది పెదవి విరిచారు. వాళ్ళల్లో ఒకరు, అయితే మనం అతని గురించి ఇక్కడే ఆపేయడం మంచిది, అతనికున్న పాపులారిటీ మనకు సరిపోదు అని అన్నారు. వెంటనే మరో వ్యక్తి, అవును, ఇతన్ని తీసుకోవడం వల్ల రిజల్ట్ సరిగ్గా లేకపోతే మనం ప్రాఫిట్స్ కూడా కోల్పోవాల్సి వస్తుంది అని అనడంతో మిగతా వాళ్ళు కూడా తమ తమ అభిప్రాయాలను చెప్పడం మొదలుపెట్టారు. కాసేపటికి అందరూ చివరి నిర్ణయం కోసం రీమా వైపు చూశారు. అప్పుడు రీమా మాట్లాడుతూ, లెట్ మీ సే ఫ్యూ వర్డ్స్. ఈ కరణ్ నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి సంబంధించిన ఆర్టిస్ట్. మీ అందరికీ నక్షత్ర కంపెనీ తెలియకపోవచ్చు, కానీ ఇది గోల్డెన్ స్టార్ కంపెనీతో టైఅప్ అయిన కంపెనీ. ఈ గోల్డెన్ స్టార్ కంపెనీ డైరెక్టర్ అనిల్ ఇండస్ట్రీలో మంచి పేరున్న వ్యక్తి అని చెప్పింది. ఆ మాట వినగానే మరోసారి అందరి ముఖాల్లో ఆశ్చర్యం కనిపించింది. అప్పుడు మేనేజింగ్ డైరెక్టర్ రీమా ప్రశాంతంగా చైర్లో వెనక్కి వాలి, వేద గ్రూప్ బాస్ ఎంత పవర్ఫుల్ అని మీ అందరికీ తెలిసే ఉంటుంది. అతనిలాగే ఈ కరణ్ మేనేజర్ కూడా చాలా పవర్ఫుల్. ఇన్స్టాగ్రామ్లో ఈ మధ్య వచ్చిన న్యూస్ని చూస్తే ఆమె ఎంత టాలెంటెడో అర్థమవుతుంది అని చెప్పింది. ఆమె చెప్పింది విన్న సబార్డినేట్స్ అందరూ, అయితే మనం ఇప్పుడేం చేయబోతున్నాం అని అడిగారు. అప్పుడు రీమా మాట్లాడుతూ, ఈ కరణ్ నెక్స్ట్ 1.5 ఇయర్లో బాగా పాపులర్ అవుతాడని జరుగుతున్న స్టాటిస్టిక్స్ను బట్టి అర్థమవుతుంది. అదే జరిగితే అతని రేట్ కూడా డబల్ అవుతుంది. కాబట్టి మనం అతన్ని ఇప్పుడే తక్కువ రేట్కి ఎందుకు తీసుకోకూడదు? అన్నిటికీ మించి అతను ఒక కమర్షియల్ మూవీకి యాక్ట్ చేయబోతున్నాడు, సో వై నాట్ అని అంది. అది వినగానే ఒక డైరెక్టర్ హడావిడిగా మాట్లాడుతూ, కానీ ఇది కొంచెం రిస్క్తో కూడుకున్న పని. ఆ కరణ్ ఫేమస్ అవ్వకపోతే మన ప్రోడక్ట్స్ పరిస్థితి, మన రెప్యుటేషన్ పరిస్థితి ఏంటి అని అడిగాడు. మీషా కంపెనీ కరణ్ను అంబాసిడర్గా తీసుకుంటుందా? హాస్ని రాక కరణ్ విషయంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.